ఓవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ కృషి చేస్తుంటే మరోవైపు ఇరు దేశాల మధ్య కవ్వింపు చర్యలు మాత్రం ఆగటం లేదు. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ నివాసంపై కీవ్ దళాలు దాడులు చేశాయని మాస్కో చేసిన ఆరోపణలను ఉక్రెయిన్ ఖండించింది. అయితే ఈ దాడిపై ట్రంప్ సహా ప్రపంచ దేశాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది రష్యా రక్షణ శాఖ. మాస్కోతో పాటు క్రిమియాలోని పలు ప్రాంతాల్లో డ్రోన్ దాడులు జరిగాయంటూ కొన్ని వీడియోలను విడుదల చేసి ఆధారాలు చూపించాలన్న ఉక్రెయిన్కు కౌంటర్ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్పై దాడులను మరింత తీవ్రతరం చేసింది రష్యా. పుతిన్ ఇంటిపై దాడి అనంతరం దక్షిణ ఉక్రెయిన్పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఒడెసా నగరంపై డ్రోన్లతో మాస్కో విరుచుకుపడింది. ఈ దాడిలో అనేక అపార్ట్మెంట్లు, విద్యుత్ గ్రిడ్లు ధ్వంసమయ్యాయి. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. శాంతి చర్చలు ఓ కొలిక్కి వస్తాయని భావించేలోపే రష్యా, ఉక్రెయిన్ మధ్య దాడుల తీవ్రత పెరగటం గమనార్హం.